కృష్ణ తెలుగు ఆడియో నావల్ హబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ కృష్ణ. కురుమద్దాల విజయలక్ష్మి గారు రచించినటువంటి ఆఖరి క్షణం అనే నవల రెండో భాగాన్ని చదువుతున్నాను. నీరాసగా వెనక్కి వచ్చేశాడు శివరావు. నిట్టూచి ఊరుకుంది పార్వతి. గొడ్లు కాచేటటువంటి వెంకట్ వస్తూ శివరావుని చూశాడు. ఏంటి శివయ్య గారు ఇక్కడ నుంచున్నారు అని అడిగాడు. అర్జెంటుగా పని పడింది, పక్క ఊరికి వెళ్ళాలి, ఇటు వచ్చేటటువంటి బస్సు కోసమని చూస్తున్నాను శివరావు చెప్పాడు. ఇటు వచ్చే బస్సు ఇంతకు ముందే వెళ్ళిందయ్యా అని చెప్పాడు వెంకడు. సరేలే నువ్వు వెళ్ళు అన్నాడు ముక్తసరిగా శివరావు. వెంకడు అక్కడే నిలబడితే ఇంకా ఎన్ని ప్రశ్నలు వేస్తాడో అని మాట్లాడడానికి మనసురాని శివరావు వెళ్ళమని వెంకటతో చెప్పాడు. శివరావు ఆ మాట చెప్పిన తర్వాత వెంకడు ఆగే ప్రయత్నం చేయలేదు, ముందుకు సాగిపోతూ అనుకున్నాడు. ఎప్పుడూ శివయ్య గారు పలకరించినా పలకరించకపోయినా నేను కనబడితే చాలు 100 ప్రశ్నలు వేసేవారు. అదేమిటో వెళ్ళమన్నారు. చాలా వింతగా ఉంది. పార్వతమ్మ గారు కూడా పక్కనే ఉన్నారు. ఆరు కూడా ఏమీ మాట్లాడలేదు. బస్సు ఇంతకు ముందే వెళ్ళింది అన్న వెంకట మాటలు విని పార్వతి మరింతగా కుంగిపోయింది. సరిగ్గా 1/2 గంట నిరీక్షణ తర్వాత మరోసారి బస్సు హార్న్ వినిపించింది దూరం నుంచి. ఈ తఫా భార్యాభర్త ఇద్దరు ఒకరి ముఖం వంక ఒకరు చూసుకున్నారు. అంతేకాని ఇరువురు మాట్లాడుకోలేదు. చింత చెట్టు కింద నుంచున్నటువంటి వాళ్ళు కాస్త రోడ్డు బారగా నుంచున్నారు. ఈ తఫా వచ్చింది నిజంగా బస్సే, అయితే ఇటుపక్క నుంచి వచ్చే బస్సు కాక అటుపక్క నుంచి వచ్చే బస్సు. భగవంతుడా, ఏమి పరీక్ష అయ్యా ఇది మాకు. నిరాశగా ఎవరికి వారే అనుకున్నారు. సడన్ బ్రేక్ వేసినట్టుగా బస్సు వీళ్ళ ముందుకు వచ్చి ఆగింది. తొందరగా ఎక్కండి, కండక్టర్ డోర్ తీస్తూ అన్నాడు. ఈ బస్ కాదు మేము ఎక్కేది. శివరావు ఒక అడుగు వెనక్కి వేశాడు. మరి రోడ్డు వరగా వచ్చి ఎందుకు నుంచున్నారు? కండక్టర్ గీరగా అని డోర్ గట్టిగా వేస్తూ రైట్ రైట్ అన్నాడు. బస్సు వేగంగా ముందుకు వెళ్ళిపోయింది. మరోసారి అయితే కండక్టర్కి తగినటువంటి సమాధానం చెప్పేవాడు శివరావు. ఇప్పుడు అతను ఉన్నటువంటి పరిస్థితి చాలా దయనీయమైనది. పోటాడే శక్తి కూడా లేదు. తన తలరాతను నిందించుకుంటూ వెనక్కి వచ్చి నిలబడ్డాడు. మరో 10 నిమిషాల తర్వాత వీళ్ళు ఎక్కవలసినటువంటి బస్సు అటుగా వచ్చింది. అయితే హారన్ మోగించకపోవడంతో శివరావు గమనించలేదు. అదృష్ట దేవత కోసం నిరీక్షిస్తున్న దానిలాగా పార్వతి అటే చూస్తూ నుంచుని ఉండటం వల్ల ఆమె కళ్ళకు దూరంగా వస్తున్నటువంటి బస్సు కానవచ్చింది. బస్సు వస్తున్నదండి అంటూ ఒక పెద్ద వెరికేక పెట్టింది ఆనందంతో పార్వతి. శివరావు కూడా అప్రయత్నంగా తల ఎత్తి అటుకేసి చూశాడు. బస్సు దగ్గరగా వచ్చేస్తుంది. బస్సును చూస్తూనే పార్వతి చేయి పుచ్చుకుని శివరావు రోడ్డుకి అడ్డంగా పరుగు తీశాడు. అల్లంత దూరాన వీళ్ళ పరుగును చూసినటువంటి బస్సు డ్రైవరు బస్సుని బాగా దగ్గరకు రానికుండానే కొద్ది దూరంగా ఉండగానే ఆపేశాడు. పార్వతి శివరావు అలా చెయ్యి పుచ్చుకునే బస్సు వైపు దూసుకు వెళ్ళారు. బస్సు డ్రైవరు కండక్టరు కిందకు దిగొచ్చారు. రోడ్డుకు అడ్డంగా ఈ పరుగులేమిటయ్యా? డ్రైవర్ కోపంగా అడిగాడు. ఇద్దరు కలిసి జాయింట్గా చావదలుచుకున్నారా ఏం? కండక్టర్ అడిగాడు. వాళ్ళు ఏమంటున్నారో శివరావుకి అర్థం కాలేదు. కంగారులో సరిగ్గా వినిపించుకోను కూడా లేదు. మేము బస్సు ఎక్కాలి, చాలా అర్జెంటుగా వెళ్ళాలి ఆదుద్దాగా అన్నాడు శివరావు. బస్సు ఎక్కాలంటే ఇదే పద్ధతి, డ్రైవర్ విసుక్కుంటూ అన్నాడు. ఉత్త పల్లెటూరి బైతులు. కండక్టర్ లోపల కొనుక్కున్నాడు. తొందరగా బస్సు ఎక్కండి అంటూ డ్రైవరు తన సీటు వైపు వెళ్ళబోయాడు. కాస్త తొందరగా పోయి బావా అంటూ శివరావు డోర్ వైపు వెళ్ళాడు. సరిగ్గా అప్పుడే చిన్న హ్యాండ్ బ్యాగ్ బ్రీఫ్ కేసును పుచ్చుకుని బస్సులోంచి దిగాడు మోహన్ రావు. అరే మోహన్, నువ్వా? మోహన్ రావుని చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు. ఏమిటి మావయ్య అన్న మోహన్ రావు పక్కనే ఉన్నటువంటి పార్వతిని చూస్తూ, అరే అత్తయ్య కూడా వచ్చింది, ఏమిటి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. నువ్వు మా ఇంటికైనా వచ్చేది అడిగాడు శివరావు. అవును అన్నాడు మోహన్ రావు. నువ్వు కూడా మాతో పాటు బస్సు ఎక్కు, నీతో అర్జెంట్ విషయం మాట్లాడాలి అంటూ మోహన్ రావు రెక్కపుచ్చుకున్నాడు. ఏమయ్యా, మీరు ఎక్కేది ఏమైనా ఉందా? బస్సును పోనివ్వమంటారా? కండక్టర్ వచ్చాడు. ముగ్గురు ఆదరా బాదరాగా బస్సు ఎక్కారు. వాళ్ళు ఎక్కంగానే రైట్ రైట్ అన్నాడు కండక్టర్. బస్సు శరవేగంతో ముందుకు సాగింది. బస్సు సగం ఖాళీగానే ఉంది. వెనక సీట్లోకి వెళ్ళి ముగ్గురు కూర్చున్నారు. ఏం జరిగింది మావయ్య? మోహన్ రావు అడిగాడు. శివరావు చెప్పడానికి నోరు తెరిచాడో లేదో కండక్టర్ వీళ్ళు కూర్చున్నటువంటి సీటు దగ్గరకు వచ్చాడు. టికెట్స్కి జేబులోంచి డబ్బులు ఇస్తూ చూస్తూ, బాబు మీకు ఏదన్నా ఎక్కువ ఇచ్చుకుంటాను, బస్సు కొంచెం వేగంగా తీసుకెళ్ళడానికి వీలవుతుందా అడిగాడు శివరావు. వేగంగా తీసుకెళ్ళడానికి కుదురుతుంది, కానీ మధ్యలో ఏ ఇన్స్పెక్టరో లేక మా పై అధికారో పట్టుకుంటే మా ఉద్యోగాలు పులిక్కి అవుతాయి, అది జరిగే పని కాదు అంటూ టికెట్స్ కోసి ఇచ్చేశాడు కండక్టర్. ఆ ఊళ్ళో దిగే వరకే టికెట్ తీసుకున్నటువంటి మోహన్ రావు
మళ్ళీ బస్సు ఎక్కటం వల్ల తాను కూడా టికెట్ తీసుకున్నాడు. వీళ్ళకి టికెట్స్ ఇచ్చి అవతలికి వెళ్ళాడు కండక్టర్. ఇప్పుడు చెప్పుడు మామయ్య అన్నాడు మోహన్ రావు. చందం పరిస్థితి చాలా ప్రమాదంలో ఉంది. శివరావు చెప్తుంటే చందానికి ఏం జరిగింది మామయ్య? మోహన్ రావు ఆదుతాగా అడిగాడు. అది కాదు అంటూ పార్వతి విషయం చెప్పబోయింది. నువ్వు ఉండు అని శివరావు జరిగినదంతా మేనల్లుడికి చెప్పాడు. ఓ మై గాడ్ అన్నాడు మోహన్ రావు. అతనికి కూడా ఒక క్షణం బుర్ర పని చేయలేదు. ఇందాక నుంచి నా మనసులో లేదు. నువ్వు పక్కన ఉన్నావు. కాస్త ధైర్యంగా ఉంది మోహన్ అన్నాడు శివరావు. మోహనరావు ఏం చేస్తాడు? తలాడించి ఊరుకున్నాడు. మాకన్నా 3 గంటల ముందు బయలుదేరి వెళ్ళాడు బాబాయ్ కన్నా ముందు మనం పట్నం వెళ్ళగలమో లేదో అదే నాకు భయంగా ఉందయ్యా మోహను అన్నాడు శివరావు. మన ప్రయత్నం మనం చేద్దాం మావయ్య. భగవంతుడు మంచివాళ్ళకి అన్యాయం ఎప్పుడూ చేయడు అన్నాడు మోహన్ రావు. మంచి వాళ్ళకు కూడా అన్యాయం జరిగినటువంటి సంఘటనలు పార్వతి కళ్ళ ముందు మెదలే. అయినా భగవంతుడి మీద భారం వేసి మిన్నకుండిపోయింది పార్వతి. బాబాయ్ కన్నా మనం ముందు పట్నం వెళ్ళాలి అంటే ఏం చేయవలసి ఉంటుంది మోహన్ అడిగాడు శివరావు. మనం ముందు రాజన్పేట వరకు వెళ్తే మనం అక్కడి నుంచి ఏమైనా ప్రయత్నం చేయవచ్చు. ఏం చేయాలన్నది ఆలోచిస్తాను అంటూ అప్పటికప్పుడు ఆలోచనలో పడ్డాడు మోహన్ రావు. మేనలుడి ఆలోచనకు అంతరాయం కలిగించడం ఇష్టం లేక తను మౌనంగా ఉండిపోయాడు శివరావుకి ఇప్పుడు కాస్త ధైర్యంగా ఉంది. తన మేనలుడు చదువుకున్నవాడు. అవసరమైతే వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడి ఏదైనా చేయగలడు. ఇంగ్లీషు కూడా బాగా దంచి మాట్లాడతాడు ఏమో. ఆ భగవంతుడి దయ వలన చంద్రాన్ని తను క్షేమంగా చూస్తామేమో. సమయానికి తన మేనల్లుడు మోహన్ కనబడ్డాడంటే అర్థం ఏమిటి? అంతా దైవలీల కాక. శివరావు నిబ్బరంగా ఆలోచిస్తూ కూర్చున్నాడు. అంతా దైవం మీద భారం వేసి. బస్సు వేగంగా ముందుకు సాగుతూనే ఉంది. బస్సు 1 మైలు దూరం దాటి ముందుకు వచ్చేసరికి నెమ్మదిగా వానతుంపర్లు పడడం మొదలుపెట్టాయి. బయట వాన కన్నా గాలి జోరు ఎక్కువగా ఉంది. పెద్ద వాన కురిస్తే వాగు పొంగేటటువంటి ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రయాణం ఆగిపోతుంది. ఆ దోవన ప్రయాణించేటటువంటి చాలామందికి ఆ విషయం అనుభవమే. వాన వచ్చేటట్టుంది. భయం లోపల దాచుకుంటూ పార్వతితో అన్నాడు శివరావు. ఈ గాలి చూస్తూ ఉంటే పెద్ద వాన వచ్చేటట్టే ఉంది. ఎలాగండి? కాస్త వణుకుతూ అంది పార్వతి. అదేమిటి వణుకుతున్నావు? గాలికే కాబోలు చలిగా ఉంది. కాస్త ముడుచుకుని కూర్చుంటోంది పార్వతి. నాకేం చలి వేయటం లేదే అన్నాడు శివరావు. ఒళ్ళంతా ఊదరగా కూడా ఉంది. అలసట వల్లనేమో అంది పార్వతి. శివరావు భార్య ఒంటి మీద చెయ్యి వేసి చూశాడు. చూస్తూనే బాగా జ్వరం వచ్చినట్టుంది, అందుకే ఈ చలి అన్నాడు. వీళ్ళ మాటలు విన్న మోహన్ రావు, మీతో ఏమీ తెచ్చుకోలేదా? చిన్న సంచి అయినా అన్నాడు. భయము కంగారు ఏం తోచలేదురా, ఉన్న పడాన బయలుదేరాం అన్నాడు శివరావు. వెంటనే మోహన్ రావు తన బ్రీఫ్ కేసు తెరిచాడు. లోపల ఉన్నటువంటి తన దుప్పటి తీసి పార్వతికి ఇచ్చాడు. పార్వతి కప్పుకొని కాస్త పడుకో అత్తయ్య, సీటు కాస్త పక్కకు జరుగుతూ చెప్పాడు మోహన్. శివరావు మోహన్ బాగా పక్కకు జరగడంతో పార్వతి దుప్పటి కప్పుకొని సీటు మీద ముడుచుకుని పడుకుంది. బస్సులో వాళ్ళు కూర్చున్నది వెనుక సీటు కావటంతో ఆ సీటు మొత్తం మీద ఉన్నది వీళ్ళు ముగ్గురే కావటం వల్ల పార్వతి ఆ మాత్రం పడుకోవడానికి వీలు కలిగింది. బయట తుంపరలు, గాలితో మొదలైనటువంటి వర్షం అంతకంతకు పెద్దదై జోరుగా కురవడం మొదలెట్టింది. 30 గంట తర్వాత బస్సు సడన్ బ్రేక్ తోటి కీచుమంటూ ఆగిపోయింది. ఆదిలోనే హంసపాదు అన్నట్టు ప్రయాణంలో మొదటిసారిగా వాళ్ళకు పెద్ద అడ్డొచ్చింది. అది రోడ్డుకు అడ్డంగా వాన నీరుతో పొంగి పొలిపోతున్నటువంటి వాన నీరు. బస్సు ఆగంగానే బస్సు ఎందుకు ఆగిందో తెలియనటువంటి ప్రయాణికులు ఏమైంది అంటూ ఆదుర్దాగా అడిగారు. వర్షానికి వాగు పొంగింది. నిర్లక్ష్యంగా జవాబిచ్చి దర్జాగా తన సీట్లో చేరవిలబడి కూర్చున్నాడు డ్రైవర్. ఇలాంటి వర్షాలు, వాగు పొంగడాలు డ్రైవర్కి మామూలు విషయాలే. కండక్టర్ కూడా బీడీ వెలిగించి ప్రక్క వాటితోటి కబుర్లు వేసుకుని కూర్చున్నాడు. డ్రైవర్కి కండక్టర్కి ఏమీ తొందరలేదు. వెళితే ముందుకి లేకపోతే వెనక్కి, రెండూ కాకపోతే బీడీలు తాగుతూ ఆ బస్సులోనే కూర్చుంటారు. సమస్యల్లా బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులకు, ముఖ్యంగా శివరావు దంపతులకి ఇది జీవన్మరణ సమస్య. ఇప్పుడు ఏం చేద్దాం? మోహన్ అడిగాడు శివరావు. ఈ బస్సు వాగు దాటి అవతలికి వెళ్తే కానీ ఏమీ చేయలేం. ఆ కాలంలో ఈ వర్షం ఏమిటి, మన కర్మ. నెమ్మదిగా నోటి మీద కొట్టుకున్నాడు శివరావు. ఊరడింపుగా శివరావు చేతి మీద తట్టాడు మోహనరావు. 10 నిమిషాల తర్వాత వాన తగ్గింది. పొంగిన వానలోంచి నీళ్లు మాత్రం నెమ్మదిగా ప్రవహిస్తూనే ఉన్నాయి. వర్షం ఆగడంతో బస్సులో సగం మంది కిందకు దిగారు. పొంగినవాడు వరివడిగా ప్రవహిస్తూ ఉంటే దానిని చూస్తూ తలో రకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
అర్జెంట్ పని నుండి వెళ్ళవలసినటువంటి వాళ్ళు మాత్రం అకాలంలో వచ్చినటువంటి ఈ వర్షానికి తమ మానాన తను ఉప్పొంగిపోతూ ఉన్నటువంటి వాగును చూసి తమ మీద తామే విసుక్కుంటూ ఉన్నారు. ఈ ప్రయాణం వల్ల తొందరగా వెళ్ళాలని అనుకుని వారు తాపీగా ముచ్చరించుకుంటున్నారు. చల్లగాలి ప్రాణానికి ఎంత హాయిగా ఉందో. వెచ్చటి సిగరెట్ దమ్ములు 2 పీల్చి తృప్తిగా ఆనందంగా అన్నాడు ఒక ఆయన. అది విన్న పక్కనే ఉన్నటువంటి ముసలాయన, నా బొంద చల్లగాలా పాడా అన్నాడు. ఏంటి తాతగారు మీలో మీరే కొనుక్కుంటున్నారు అన్నాడు ఆయన. గొనుక్కోవటం లేదు, పైకి అంటున్నాను. చల్లగాలా పాడా చిరచిరలాడుతూ అన్నాడు ఆ ముసలాయన. అయితే వాతావరణం చల్లగా లేదంటారా? వాతావరణానికేం చల్లగానే ఉంది. నాకే ఒళ్ళు మండి వేడిగా అనిపిస్తోంది. వెధవానా వెధవాగు. ఏం అర్జెంటుగా వెళ్ళాలా తాతగారు అడిగాడు ఆయన. అవును. ఎవరికైనా బాగలేదా? బాగుండకపోవడం కాదు, మరి అర్జెంట్ అంటూ ఉన్నారు. అవునయ్యా అర్జెంటే. నా కూతురు 2 రోజుల నుంచి ఆసుపత్రిలో ఉంది. అంతకుముందే బాగుండకపోవడం కాదు అన్నారు. మరి ఇప్పుడేమో మీ అమ్మాయి ఆసుపత్రిలో ఉంది అంటున్నారు అనుమానంగా అడిగాడు ఆయన. ఆసుపత్రిలో ఉండడం అంటే జబ్బు చేసి కాదయ్యా, నిండు నెలల మనిషి. కానుపు వస్తుందంటే చేర్చారు. అక్కడి నుండి కబురు వస్తే వెంటనే బయలుదేరాను. ఆసుపత్రిలో చేర్చి 2 రోజులై ఇంతవరకు ఏ పిల్ల పుట్టలేదంటే నాకు కంగారు కాక ఎలా ఉంటుంది? వెధవాన వెధవాగు. మరోసారి వాన మీద విసుక్కుంటూ చెప్పాడు ఆ ముసలాయన. విషయం అదన్నమాట. మీరేం కంగారు పడకండి తాతగారు. వాన రాకడా ప్రాణం పొకడా ఎవ్వరికీ తెలియదంటారు. అలాంటిదే మరో మాట చావు పుట్టకలు. ఈ పాటికి ఎప్పుడో మీ అమ్మాయి సుఖంగా ప్రసవించి ఉండుంటుంది. మీకు మనవడు పుట్టి ఉంటాడు అన్నాడు ఆయన సిగరెట్ చివరి దమ్ము పీలుస్తూ. అలా జరుగుతుందంటావా ఆశగా అడిగాడు ముసలాయన. మీరే చూస్తారు కదా, సరిగ్గా నేను చెప్పినట్టే జరుగుతుంది అభయం ఇస్తున్నట్టుగా అన్నాడు ఆయన. తాతగారి మనసు ఇప్పుడు కాస్త నెమ్మడించింది. జేబులోంచి లంక పొగాకు చుట్ట తీసి వెలిగించాడు. ఆ తర్వాత ఇరువురు వేరే కబుర్లలో పడ్డారు. బస్సు దిగి వచ్చి వాళ్లకు కొంత దూరాన్ని నించుని ఉన్నటువంటి శివరావు మోహన్ రావుల చెవులకు వేళ సంభాషణ వినిపించింది. ముసలాయన విషయం వేరు. వాళ్ళ అమ్మాయి నిజంగానే క్షేమంగా కనవచ్చు. నా పరిస్థితి అలాంటిది కాదు. తమకన్నా 3 గంటల ముందు విషం కలిపినటువంటి హల్వా బాబాయ్తో పాటు ప్రయాణించింది. ఆ 3 గంటల కాలాన్ని అధిగమించి తాము చంద్రం దగ్గరికి ముందుగా చేరకపోతే ముక్కు పచ్చలారని చంద్రం ఆ హల్వా తిని ఆలోచించలేకపోయారు. శివరావు ఆ పైన ఆలోచించలేకపోయాడు. తలుచుకుంటే అతనికి దుఃఖం వచ్చేస్తూ ఉంది. హల్వాలో విషం కలపటం అన్నది పార్వతి తెలియక చేసిన పొరపాటు. తెలిసి చేసిన పొరపాటు తనది. ఆ విషం తెచ్చినవాడు తనే. పార్వతి ఇది విషం సీసా అని చెప్పినట్లయితే ఎంత బాగుండుండేది. చేతులారా తనే ఆలోచించలేకపోయాడు. శివరావు కళ్ళల్లో సన్నని కన్నీటి పొర కదలాడింది. అది గమనించిన మోహన్ రావు, ఏమిటి మావయ్య నీవు కూడా? నేను ఇలా చూసిందంటే అత్తయ్య అసలు లేవదు. నీవు నిబ్బరంగా ఉంటేనే అత్తయ్య కూడా నిబ్బరంగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, మన చందానికి ఏమీ కాదు, నువ్వే చూస్తావుగా అభయం ఇస్తున్నట్టుగా అన్నాడు. నాకు నమ్మకం లేదురా మోహను డగ్గుతికతోటి అన్నాడు శివరావు. నమ్మకం ముఖ్యమని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు మావయ్య, గుర్తుందా? చెప్పాను. నమ్మకం కన్నా 3 గంటల ముందు విషయం ప్రయాణిస్తున్నది. నా కళ్ళతోటి చందాన్ని క్షేమంగా చూసేదాకా నేను ఏదీ నమ్మను. తన మాటల మీద తనకే నమ్మకం లేని శివరావు అన్నాడు. బస్సులో అత్తయ్య ఒక్కతే ఉంది. ఈ వాగు ఇంకో 15 గంటకు కానీ తగ్గదు. మనం బస్సులోనికి వెళ్ళి కూర్చుందాం పదా అంటూ ముందు దారి తీశాడు మోహన్ రావు. భగవంతుడా, భారం నీదేనయ్యా. మా జీవితాలను ఏం చేయనున్నావో అంతా నీ చేతుల్లోనే ఉంది మూగగా అనుకున్నాడు. దేవుడి మీద భారం వేసినటువంటి శివరావు ఒక నిట్టూర్పు విడిచి మోహన్ వెనకనే బయలుదేరాడు. అక్కడ బస్సు ఆగంగానే ముందుగా సగం మంది బస్సు దిగారు. సగం మంది బస్సు దిగేసరికి కొద్దిసేపు తర్వాత మిగతా వాళ్ళకు కూడా తోచక వాళ్ళు కూడా బస్సు దిగారు. బస్సు లోపల పార్వతి ఒక్కతే ఉండిపోయింది. శివరావు వాళ్ళు బస్సు దిగేటప్పటికీ పార్వతి పడుకుని ఉండడం వల్ల అలసిపోయి నిద్రపోయినదేమో అనుకున్నారు. కానీ జ్వర తీవ్రత వల్ల మౌనంగా ఒళ్ళు తెలియకుండా పడుకుందని గ్రహించలేదు. అందరూ బస్సు దిగిన తర్వాత పార్వతి చలి భరించలేక భర్తను పిలిచింది. శివరావు పక్కనే లేకపోవడంతో ఆమె 2-3 సార్లు పిలిచి ప్రయోజనం లేకపోయింది. అందరూ బస్సు దిగారన్న విషయం గ్రహించింది. తను దిగలేక అలాగే పడుకుండిపోయింది. శివరావు బస్సులోనికి వచ్చేసరికి తీవ్రమైన జ్వరంతో తలనొప్పితో చలితో వణికిపోతూ ఉంది పార్వతి మూలగడం విని వంటి మీద చేయి వేసి చూస్తూ, ఎలా ఉంది పార్వతి అన్నాడు. చలి తలనొప్పి బాగా ఉందండి పార్వతి చెప్పింది. నిజమే, జ్వరం బాగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దానా?
శివరావు మేనల్లుడితో అన్నాడు. ఎవరి దగ్గరైనా ఏదైనా ట్యాబ్లెట్ ఉందేమో కనుక్కుంటాను అంటూ మోహన్ రావు బస్సు దిగాడు. బస్సు ఎందుకు ఆగింది? పార్వతి అడిగింది. వానకి చిన్న వాగు పొంగింది. ఇంకో 5 నిమిషాల్లో వాగు ఆగిపోతుంది. ఆ 5 నిమిషాలు ఆగి బయలుదేరడానికి బస్సు ఆపారు అన్నాడు శివరావు. అంటే మన ప్రయాణం ఇంకా వెనక్కిపోతున్నట్టే కదండి. భరించలాని చలితోటి వణికిపోతుంది పార్వతి. పర్వాలేదు, డ్రైవర్ వేగంగా తీసుకెళ్తానన్నాడు. అదే ఇప్పుడు మాట్లాడొస్తున్నాను అని చిన్న అబద్ధం ఆడాడు శివరావు. అదే సమయంలో మోహన్ రావు బస్సులోనికి ఒక వైద్యుడిని తీసుకొచ్చాడు. ఆ వైద్యుడితో పాటు మరికొందరు కూడా బస్సు ఎక్కారు. ఆ వైద్యుడు చెయ్యి పట్టుకుని చూసి అది చలి జ్వరంగా నిర్ణయించాడు. అప్పుడే 104 పైనే జ్వరం ఉందని, తడిగుడ్డ మొహాన వేయమని, జ్వరానికి ఫలానా టాబ్లెట్లు ఫలానా టైము అప్పుడు వాడాలని రాసిచ్చాడు. ఆయన దగ్గర కూడా ఫాస్ట్ ఎయిడ్ బాక్స్ లేదు. తలనొప్పి తగ్గడానికి ఒక్క ఆస్పిరిన్ కూడా లేదు. పార్వతికి బాగా జ్వరంగా ఉందని వెంటనే ఏదో ఒక మాట వేయాలని ఆయన చెప్పకుండానే శివరావు వాళ్ళకి తెలుసు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమైనా మాట తెచ్చివేద్దామన్నా దగ్గరగా ఏదైనా ఊరు కూడా లేదు. పార్వతి జ్వరంతో తలనొప్పితోటి వణుకుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయాడు శివరావు. పార్వతికి ఏదైనా భరిస్తుందేమో కానీ చలి జ్వరాన్ని భరించలేదు. కాస్త ఒళ్ళు వెచ్చబడితే చాలు ఏమాతరో మందు తెచ్చేదాకా ఊరుకునేది కాదు. అలాంటి పార్వతి మొదటిసారిగా మాట వేసుకోకపోతే ఏమీ కాదులేండి, ఇంతటి జ్వరానికి ఏమీ చచ్చిపోను అంది. శివరావు హృదయం బరువుగా మూలిగింది. ఇప్పుడు జ్వరం కాదు కదా, మరి ఏదొచ్చినా పార్వతి భరించే స్థితిలోనే ఉంది. కొడుకు ప్రాణం ముందు ఇవేవీ లెక్కలోకి రావు. పార్వతికి జ్వరంగా ఉందని ఎవరి దగ్గర ఏమాత్ర సమయానికి లేదని బస్సులో ఉన్న వాళ్ళకు తెలిసాక వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక కొత్త టాపిక్ దొరికింది. వైద్యం మీద మందుల మీద తరో రకంగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చిన్న ప్రయాణమైనా దూర ప్రయాణమైనా నొప్పి మాత్రమైనా దగ్గర ఉంచుకోవాలని ప్రస్తుతానికి ప్రయోజనం లేకపోయినా వాళ్ళంతా తెలుసుకున్నారు. శివరావు సంగతి పార్వతి సంగతి తెలియనటువంటి ఒక ఆయన శివరావు తోటి కబుర్లు వేసుకుని కూర్చున్నాడు. మీరే ఊళ్ళో ఉంటారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఎంతమంది పిల్లలు? ప్రశ్న వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. శివరావు ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పలేక అని మౌనంగా ఉండలేక బాధపడుతూ ఉంటే మావయ్య అవస్థ గ్రహించినటువంటి మోహన్ రావు మావయ్యకి చాలా తలనొప్పిగా ఉంది, మనం అటు కూర్చుని మాట్లాడుకుందానండి అంటూ ఆయనకు అవతల వైపు సీటు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఏమండి, నాకేదో భయంగా ఉందండి అని పార్వతి భర్త చేయి గట్టిగా పట్టుకుంది. భయపడి చేసేదేమీ లేదు పార్వతి, ఎలా జరగాలనుందో అలా జరగక మానదు. భగవంతుడనేవాడు కర్కోటకుడిని నేను అనుకోవటం లేదు అన్నాడు శివరావు. ఇరువురు ఎవరి ఆలోచనలో వారు మౌనంగా ఉండిపోయారు. వాళ్ళిద్దరి కళ్ళ ముందు చంద్రం రూపం మాత్రం మెదులుతూ ఉంది. క్రితంసారి సెలవుల్లో చంద్రం ఇంటికి వచ్చినప్పుడు రాత్రి భోజనాలు కాగానే ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. మృత్యు గురించి అందరూ ఎందుకు నాన్న అంత భయపడతారు? భయపడినా భయపడకపోయినా అందరికీ చావు తప్పదు కదా. అలాంటిది అప్పుడు నవ్వుతూ చనిపోతే సరిపోలేదా అంటూ చంద్రం మాట్లాడుతుంటే చావు కబురు దేనికి అంటూ పార్వతి కోప్పడింది. నీకు భయమైతే మాట్లాడలేమ్మా, నేను మాత్రం చావుకు భయపడను. చావుకి భయపడి జబ్బులకి భయపడి ప్రతిదానికి భయపడుతూ ఉంటే మనం ఏమీ చేయలేం, వాదించలేం అని తరచూ మాస్టారు అంటూ ఉంటారు అంటూ అందరితోటి ఆ ప్రసక్తిని ఆపేశాడు చంద్రం. శివరావుకి పార్వతికి అదే విషయం గుర్తుకొచ్చింది ఒకేసారి. అలా భార్యాభర్తలిద్దరూ ఎవరి ఆలోచనల్లో వారు ఉండగానే అరగంట గడిచిపోయింది. నీరంతా పోయి వాగు పొంగు కూడా తగ్గిపోయింది. మరి కొద్దిసేపట్లో బస్సు బయలుదేరబోతోంది. కండక్టర్ పెద్ద గొంతు వేసుకుని చెప్పాడు. ఒక అతను అరిచి మరింత హుషారుగా అడిగాడు, ముందుకా వెనక్కా అని. మేము ముందుకు తీసుకెళ్లే వాళ్ళమే కానీ వెనక్కి తీసుకువెళ్ళే వాళ్ళం కాదు అంటూ పదండి ముందుకు పదండి పోసుకు అంటూ చిన్న రాగం కూడా తీశాడు. ఈ బస్సు డ్రైవరు సాధారణంగా డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు తాగడు. బయట చలిగా ఉండడంతో అందరూ బస్సు పోయినప్పుడు తన సీటు కింద దాచుకున్నటువంటి సీసాలోని ద్రవాన్ని సగం తన పొట్టలోనికి పోనిచ్చాడు. ఇదేమీ తెలియదు అక్కడున్న వారికి. ఆఖరికి కండక్టర్ కూడా చూడలేదు. డ్రైవర్ తోటి సహా అందరి మనస్సులు కూటపడి బస్సు బయలుదేరుతుంది అని అనుకుంటూ ఉండగా దీని వెనుకనే ఇంకొక బస్సు వచ్చి ఆగింది. 2 బస్సులు ఒకదాని వెనుక నెమ్మదిగా వాగు దాటాయి. బస్సు 10 నిమిషాలు ముందుకు ప్రయాణించిన తర్వాత బస్సు డ్రైవర్లు ఒకళ్ళకన్నా ఒకళ్ళు ముందు ఇంకొకళ్ళు వెళ్ళాలనేటటువంటి పోటీలో పడ్డారు. ప్రస్తుతానికి తప్పంతా వెనక బస్సు వాడిదే.
ముందు బస్సు కన్నా తన బస్సు ముందుగా పోనివ్వాలనే ఉద్దేశాన్ని ముందు బస్సు డ్రైవర్ గ్రహించాడు. వెనక బస్సు ముందుకు వెళ్ళడానికి వీలు లేకుండా తన బస్సుని అటు ఇటు తిప్పుతూ వెనక బస్సుకి అడ్డం పెట్టడం మొదలుపెట్టాడు. వెనక బస్సు వాడు సందులో వీలు చూసుకుని బస్సు రాసుకునేంత పక్కగా పోనిస్తూ ఎక్కిరించి ఇంకా ముందుకు సాగాడు. దాంతో శివరావు వాళ్ళు ఎక్కినటువంటి బస్సు డ్రైవర్కి ఎంతగా కోపం రావాలో అంతగానూ కోపం వచ్చింది. దానికి తోడు అంత క్రితం తాగినటువంటి ద్రవం కూడా మనస్సు మీద ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. అరే బద్మాష్, నా వెనుక రావాల్సిన వాడివి నాకన్నా ముందు వెళ్తావురా? నేను నడిపేది బస్సు కదరా, విమానం. నీకన్నా ముందు పోయి నేను అడ్డగించకపోతే నా పేరు పైడయ్యే కాదు అంటూ తనకి తానే గట్టిగా ప్రమాణం చేసుకుని బస్సుని ముందుకు దూకించాడు. రెండు బస్సులు పోటాపోటీగా పందెం గుర్రాల్లాగా పరిగెత్తడం మొదలుపెట్టాయి. డ్రైవర్లు ఇద్దరు ప్రాణాలకు తెగించి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఉండగా ప్రాణాల మీద తీపి ఉన్నటువంటి ప్రయాణికులు సగం మంది ఇంత స్పీడ్గా పోనివ్వద్దంటూ అరవటం మొదలుపెట్టారు. కుర్రకారు లాంటి ప్రయాణికులు స్పీడ్ పెంచు అంటూ డ్రైవర్ని ఉత్సాహపరచడం మొదలుపెట్టారు. రెండు బస్సుల డ్రైవర్లు పిచ్చి పట్టినట్టుగా బస్సుని నడపడం మొదలుపెట్టారు. 2-3 సార్లు బస్సు గుద్దుకునేంత పనిచేసి రెప్పపాటులో ప్రమాదానికి తప్పించుకున్నాయి. 4వసారి వెనక ఉన్నటువంటి బస్సు ముందు బస్సుని బలంగా ఢీకొంది. దాంతో ముందు బస్సు పొలంలోనికి దూసుకు వెళ్ళటం, వెనకనున్నటువంటి బస్సు పెద్ద చెట్టుకి వెళ్ళి గుద్దుకోవటం ఏకకాలంలో జరిగిపోయింది. ఒక్కసారిగా హాహాకారాలు, ఆక్రందనలు ఆ ప్రదేశం అంతా మారుమరుగాయి. ఇద్దరు బస్సు డ్రైవర్ల పంతానికి ఫలితం ఎందరికో చావులు, మరి ఎందరికో గాయాలకు దారితీసింది. చనిపోయిన వాళ్ళ మరణ ముహూర్తం పెట్టింది ఆ దేవుడు కాదు, ఈ బస్సు డ్రైవర్లు. అంతేకాదు, ఆ బస్సులోని ఒక డ్రైవర్ కూడా తనను తానే మరణ ముహూర్తాన్ని పెట్టుకున్నాడు. ఏ ఊరు రాకముందే అక్కడ ఆ ఘోరం జరిగిపోయింది. పుండరీకాక్షయ్య కౌంటర్ వైపు చూశాడు. కౌంటర్లోంచి ఒక వ్యక్తి కనిపించాడు. అతని ఫోన్లో గట్టిగా ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. అది చూడంగానే పుండరీకాక్షయ్య కళ్ళు మెరిశాయి. ఆదరాబాదరాగా లేచి కౌంటర్ వైపు నడిచాడు. లోపల అతను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, ఇటు చూడు బాబు అంటూ పిలిచాడు పుండరీకాక్షయ్య. ఫోన్లో మాట్లాడేటువంటి అతను వినిపించుకోలేదు. మరోసారి గట్టిగా పిలిచాడు పుండరీకాక్షయ్య. ఫోన్లో మాట్లాడుతున్నటువంటి అతనికి చిరాకేసింది. కాసేపు ఉండవయ్యా కోపంగా అనేసి తిరిగి ఫోన్లో ఎవరితోనో ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. పుండరీకాక్షయ్య వింటూ నిల్చున్నాడు. అతను మాట్లాడేటటువంటి ఒక్క ముక్క పుండరీకాక్షయ్యకి అర్థం కాలేదు. కారణం ఆయనకు ఇంగ్లీషు మాట్లాడడం రాకపోవటమే. ఆ కుర్రాడు ఫోన్లో అంత గట్టిగా ఏ విషయం మాట్లాడుతున్నాడో అర్థం కాకపోయినా ఫోన్లో మాటల మధ్యలో బస్సు అన్న మాటలు విని ఇంకా మౌనంగా ఉండలేకపోయాడు. బస్సు గురించేనా బాబు మాట్లాడుతున్నావు? గట్టిగా అడిగాడు. పుండరీకాక్షయ్య గట్టిగా అడిగినా అతను పుండరీకాక్షయ్య మాటలు వినిపించుకోలేదు. కౌంటర్ తలుపు మీద చేత్తోటి టపటప చప్పుడు చేస్తూ గట్టిగా మాట్లాడడం మొదలెట్టాడు. ఫోన్లో మాట్లాడుతున్న అతనికి చిరుకెత్తుకొచ్చింది. ఫోన్లో మాట్లాడడం ఆపేసి పుండరీకాక్షయ్య వైపు చూశాడు. పల్లెటూరు బయటలాగా ఉన్నటువంటి పుండరీకాక్షయ్యను చూడగానే ఫోన్లో మాట్లాడేటప్పుడు అడ్డం వచ్చి మాట్లాడడం తప్పని తెలీదా? మేనర్లెస్ బ్రూట్ అని తిరిగి ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. అతను మాట్లాడింది ఇంగ్లీష్లో కావటం వల్ల తనని తిట్టాడు అన్న విషయం పుండరీకాక్షయ్యకు అర్థం కాలేదు. విసుక్కున్నాడని మాత్రమే అర్థం చేసుకున్నాడు పుండరీకాక్షయ్య. ఓ క్షణమాగి, బాబూ నువ్వేమీ అనుకోకు, నాకేమో ఇంగ్లీష్ రాదు. గుంటూరు వెళ్ళేటటువంటి బస్సు ఎప్పుడొస్తుందో కాస్త తెలుగులో చెప్పుదు బాబు అన్నాడు పుండరీకాక్షయ్య. ఫోన్లో మాట్లాడుతున్నటువంటి అతను అవతల వాళ్ళ నుంచి వానే చివాట్లు తిట్లు తింటున్నట్టుగా రుసరుసలాడుతూ ఫోన్ పెట్టేశాడు. అతను అలా ఫోన్ పెట్టేశాడో లేదో పుండరీకాక్షయ్య ఏమాత్రం ఆలస్యం చేయకుండా అడిగాడు. గుంటూరు వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుందో అడిగావా బాబు? కౌంటర్లో ఉన్నటువంటి అతనికి ఒళ్ళు బాగా మండిపోతూ ఉంది. అదే సమయంలో పుండరీకాక్షయ్య అతన్ని జిడ్డులాగా పట్టుకున్నట్టుగా అనిపించింది. అంతకుముందే ఫోన్లో చివాటు తిని ఉన్నాడేమో. ఆ కసి అవతలి వాళ్ళ మీద తీర్చుకోలేక పుండరీకాక్షయ్యని ఏడిపించి తన కసి తీర్చుకోవాలనుకున్నాడు. ఏం కావాలి? బహుమర్యాదగా అడిగాడు అతను. కోపంగా ఉన్నటువంటి మొహం కాస్త ప్రశాంతంగా పెట్టుకుని అతను అడిగేసరికి పుండరీకాక్షయ్య కాస్త తబ్బిబ్బయ్యాడు. బస్సు అన్నాడు కాస్త కంగారుగా. బస్సు కావాలా? దేనికి? నెమ్మదిగా అడిగాడు అతను. అది కాదు, నువ్వేరేవయ్యా, బస్సు దేనికని అడుగుతున్నాను. ఎక్కటానికి అన్నాడు పుండరీకాక్షయ్య. ఇంకా ఎలా చెప్పాలో తెలియక. బస్సు ఎక్కడానికి కాకపోతే ఎక్కడైనా ఎవరైనా నెత్తిన పెట్టుకుంటారటయ్యా. అది కాదు ఇది కాదు, లేకపోతే బస్సు. ఏమిటయ్యా నీవు మాట్లాడేది? సరిగ్గా చెప్పడం రాదా? అసలు బస్సు ఎప్పుడైనా ఎక్కావా?
అతను ఎకసెక్కంగా అడిగాడు. అప్పటికి అర్థమైంది పుండరీకాక్షయ్యకి అతను తనని మాటలతోటి ఎగతాళి పట్టిస్తున్నాడు అన్న సంగతి. గుంటూరు వెళ్ళే బస్సు కావాలి. గుంటూరు వెళ్ళే బస్సు ఇప్పుడప్పుడే రాదు. అసలు ఈరోజు వస్తుందో రాదో కూడాను. అతను చెప్పే తీరు అబద్ధమని స్పష్టంగా తెలిసిపోయింది పుండరీకాక్షయ్యకు. ఆయనకు ఇంగ్లీష్ చదువులు రాకపోవచ్చు, పల్లెటూరి వాడే కావచ్చు, కానీ తెలివి తక్కువ వాడేమీ కాదు. కాకపోతే ఆయనకు ఉన్నదల్లా కాస్త చాదస్తం, కొన్ని విషయాలు అమాయకత్వం. పోనీ గణపవరం వెళ్ళేటటువంటి బస్సు వస్తుందా? పుండరీకాక్షయ్య అడిగాడు. గణపవరం వెళ్ళే బస్సే. అతను రవ్వంతసేపు ఆలోచించాడు. అతను గణపవరం పేరెప్పుడు వెళ్ళలేదు. పైగా ఆ ఊరికి బస్సు వెళ్తుందని తెలియదు. ఓహో, ఈ ముసలాయన బస్సు పట్టుకుని గుంటూరు వెళ్ళి అక్కడి నుండి గణపవరం వెళ్ళాలి కాబోలు అనుకున్నాడు అతను. పుండరీకాక్షయ్యని మరోసారి ఆట పట్టించబుద్దైంది. మీరు గణపవరం వెళ్ళాలంటే గుంటూరు వెళ్ళేటటువంటి బస్సు ఎక్కనక్కర్లేదు. ఇక్కడ నుంచి ఒక దగ్గర మార్గం ఉంది, చెప్తాను అన్నాడు అతను. చెప్పు బాబు, ఆతృతగా అడిగాడు పుండరీకాక్షయ్య. మీరు రిక్షా వేసుకుని తిన్నగా ఊళ్ళోకి వెళ్ళండి. ఊళ్ళో బాలయ్య హోటల్ ఉంది, అక్కడ దిగండి. అక్కడ బాడుగకి ట్యాక్సీలు అంటేటటువంటి చిన్న కార్లు ఉంటాయి. వాళ్ళ ట్యాక్సీ ఎక్కితే దగ్గర దాన్న గణపవరం తీసుకుని వెళ్తారు. ఆ పని చేయండి, అన్నిటికన్నా బెటరు అన్నాడు అతను. ఏది మళ్ళీ చెప్పు బాబు. అతను వివరంగా మళ్ళీ చెప్పాడు. నేను అడగంగాని గణపవరం ఎలా వెళ్ళాలో చెప్పి చాలా సహాయం చేసావు బాబు. గణపవరానికి బస్సు లేవని నాకు తెలుసు. గుంటూరు వెళ్ళాల్సిన బస్సు విషయం అడిగితే ఎలాగూ చెప్పలేకపోయావు. కనీసం గణపవరం గురించి అడిగితేనైనా చెప్తావేమో అని అడిగాను. నేను ఊహించినట్టే చాలా వివరంగా చెప్పావు. ప్రజలకు ఈ విధంగానైనా సహాయం చేస్తూ ఉండు బాబు. దేవుడు నీలాంటి వాళ్ళను చల్లగా చూస్తాడు 10 కాలాల పాటు అని శాంతంగా చెప్పి మారుమాటకి ఆస్కారం ఇవ్వకుండా కుడి చంకలో ఉన్నటువంటి గొడుగు ఎడమ చంకలోకి మార్చుకొని గబగబా అవతలకు వెళ్ళాడు. కౌంటర్లో ఉన్న అతను తేరుకోవడానికి సరిగ్గా 10 నిమిషాలు పట్టింది. అమ్మమ్మ, ఈ ముసలోడికి ఎంత దెబ్బతీశాడు. ఈ పల్లెటూరు బయటకున్నంత తెలివి పట్నం వాళ్ళకు ఉండదు అనుకున్నాడు. అతను ఆర్టీసీకి సంబంధించిన వాడు కాదు. ఆర్టీసీలో ఉన్నటువంటి తనకే ఫోన్ చేయాల్సినటువంటి అవసరం పడితే అక్కడికి వచ్చినటువంటి తెలిసిన అతన్ని పట్టుకుని ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే సమయానికి పుండరీకాక్షయ్య రావడం జరిగింది బస్ ఎంక్వైరీ నిమిత్తం. అది జరిగిన విషయం. కౌంటర్ దగ్గర నుండి యువతలకి వస్తూ పుండరీకాక్షయ్య చేతి వంక చూసుకున్నాడు. చేతిలో పచ్చ బ్యాగ్ లేదు. పుండరీకాక్షయ్య గుండె ఒక్కసారిగా గుబేలమంది. పచ్చ బ్యాగులో నగలు నాణ్యాలు లేకపోవచ్చు, కానీ బాధ్యతగా ఒకరికి అప్పగించవలసినటువంటి బ్యాగ్ అది. పార్వతమ్మ ఎంతో ఆప్యాయంగా పిండి వంటలు చేసి అవి కొడుక్కి అందించమని ప్రేమగా ఇచ్చినటువంటి బ్యాగ్ అది. పార్వతి 1కి 10 సార్లు కొడుక్కి ఆ బ్యాగ్ జాగ్రత్తగా అందించమని చెప్పింది. తప్పకుండా చందానికి అందిస్తానంటూ మాటిచ్చాడు తను. ఆ బ్యాగ్ పోతే ఇంకేమన్నా ఉందా? తను మాట తప్పిన వాడవుతాడు. పుండరీకాక్షయ్య మదన పడిపోతూ అంత క్రితం తను కూర్చున్నటువంటి బెంచి దగ్గరికి ఆదరా వచ్చాడు. బెంచి మీద పచ్చరంగు బ్యాగును చూడంగానే ఆయన ప్రాణం తెప్పరిల్లింది. భగవంతుడంటూ ఒకడున్నాడు. ఈ బ్యాగ్ విడిచి తను అక్కడికి వెళితే పెట్టిన చోటే బ్యాగ్ ఉంది అంటే ఇంకా న్యాయము ధర్మము ప్రపంచంలో ఇంకా లోకం ఏలుతూ ఉన్నట్టే. అలా అనుకుంటూ పుండరీకాక్షయ్య బ్యాగ్ పక్కకు వచ్చి కూర్చున్నాడు. చంకలో పెట్టుకున్నటువంటి గొడుగును తీసి బ్యాగ్ పక్కనే పెట్టి ఉసూరుమంటూ వెనక్కి చతికిలబడ్డాడు పుండరీకాక్షయ్య. సరిగ్గా అప్పుడే గుంటూరు వెళ్ళేటటువంటి బస్సు గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో లేచి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు పుండరీకాక్షయ్య. ఈ దఫా పుండరీకాక్షయ్య చాలా జాగ్రత్త పడ్డాడు. ఒక కన్ను బ్యాగ్ మీద వేసి చూస్తూ గుంటూరు వెళ్ళే బస్సు గురించి వాళ్ళని అడిగాడు. మరో 2 గంటల ఆలస్యంగా గుంటూరు వెళ్ళేటటువంటి బస్సు వస్తుందని చెప్పారు. గుంటూరు వెళ్ళాలంటే ఒక పని చేయొచ్చు. గుంటూరు మీదుగా వెళ్ళేటటువంటి ఎక్స్ప్రెస్ బస్సులు కొన్ని ఉన్నాయి. ఆ బస్సు కాక ఇంకొక బస్సు అయితే వేరే రూట్లో పోతాయి. కానీ మధ్యలో దిగి వేరే ఇంకొక బస్సుని పట్టుకుంటే గుంటూరు తేలికగానే వెళ్ళవచ్చు. ఎప్పుడు అడిగినా వీళ్ళు గుంటూరు వెళ్ళేటటువంటి బస్సు మరో 2 గంటల తర్వాత వస్తుందని చెప్తున్నారు. అదైనా గట్టిగా చెప్పటం లేదు. అడుగుతున్నాం కదా అని అది కూడా చెప్పటం. ఈ గోళ అంతా బదులు ఏదో ఒక బస్సు ఎక్కేసి వెళితే ఈ నిరీక్షణ తప్పుతుంది కదా అని వాళ్ళు వివరించారు. ఆ బస్సు వస్తే నాకు చెప్పండి బాబు, నేను కూడా అర్జెంటుగా వెళ్ళాలి, నేను కూడా మీతో పాటే వస్తాను అని వాళ్ళతో చెప్పి పుండరీకాక్షయ్య వచ్చి మళ్ళీ బెంచ్ మీద కూర్చున్నాడు. సమయం గడిచిపోతూ ఉంది.
కురుమద్దాల విజయలక్ష్మి గారు రచించినటువంటి ఆఖరి క్షణం అనే నవల రెండో భాగం చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. నమస్తే.